సోదరి సోదరులారా, ఉదయకాలపు వేళ చేరివచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మనము ప్రభు దినం ఆదివారం నందు రొట్టె విరుచుటకు చేరి వచ్చి ఉండగా దైవ గ్రంథమైన బైబిల్లో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు, రుచి చూచున్నట్లు, దేవదూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానినిగా ఆయనను చూచుచున్నాము. ప్రియులారా, ఆదివారం ప్రభువు మనకిచ్చినటువంటి ఆజ్ఞ, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏమై ఉన్నారు? గతంలో హెబ్రీ పత్రిక 1వ అధ్యాయములో ఆయనను గుర్చిన సంగతులను మనం గమనించాం. ఆయన ప్రారంభకుడుగా ఉన్నాడు, సృష్టికర్త. ఆయన ప్రతిబింబముగా ఉన్నాడు, ఆయన ప్రక్షాళకుడుగా ఉన్నాడు అని 1వ అధ్యాయములో మనం గమనించాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయములో ఆయన మనుష్య కుమారుడు. 1వ అధ్యాయములో ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడు అని విన్నాం. 2వ అధ్యాయములో ఆయన మనుష్య కుమారుడు, ఆయన మొదటి మానవుడు. ఆదాము కంటే ఆయన శ్రేష్ఠుడు, మానవులందరికంటే ఆయన శ్రేష్ఠుడు అనే మాటను మనము చూద్దాం. ప్రియులారా, ఈ 9వ వచనం, 2వ అధ్యాయం 9వ వచనంలో 3 సంగతులను మనము ఆలోచన చేద్దాం. 9వ వచనంలో దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు అనే మాటను చూడండి. ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణము అనుభవించున్నట్లు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ భూలోకానికి రాగా ఆయన దేవదూతల కంటే తక్కువ వానిగా ఆయన తన్ను తాను తగ్గించుకొన్నాడు. ఆయన మనుష్యుడుగా, మానవుడుగా ఆయన భూలోకానికి వచ్చినట్లుగా మనం గమనించగలం. వాస్తవానికి 2వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు, కీర్తనాకారుడు 8వ కీర్తనలో ఆయన చెప్పినటువంటి ఒక ప్రవచనము యొక్క నెరవేర్పు ఇది. ఆయన మానవుడుగా ఈ భూలోకానికి రావడం, మనుష్య కుమారుడుగా. 8వ కీర్తనలో ఇలా వ్రాయబడి ఉందండి, 4 నుండి 6 వచనాలు. 8వ కీర్తన 8, 4 నుండి 6 వచనాలు. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. నీవు మనుష్యుని నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు. ఇక్కడ మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు, మనుష్యుడు, ఆయన మనుష్య కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎందుకు మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడంటే, ఆయన ప్రాణమిచ్చిన మనుష్య కుమారుడు, ప్రాణము పెట్టిన మనుష్య కుమారుడు. ఇది ఇక్కడ ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. ఏ భేదము లేదు. ప్రతి మనుష్యుడు పాపము చేసినందున, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి, ప్రతి మనుష్యుడు పాపమును బట్టి శాపగ్రస్తుడుగా ఉండగా, ప్రతి మనుష్యుడు అగ్నిగుండానికి సరిపోయిన వాడుగా ఉండగా, ప్రియ సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రతి మనుష్యుని కొరకు ఆయన మరణము అనుభవించటానికి ఆయన ఈ భూలోకానికి ఆయన దిగివచ్చాడు. ఈ భూలోకానికి దిగివచ్చాడు. అందుకే రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 12వ వచనము నుండి మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక చూడండి, 5వ అధ్యాయం 12వ వచనము నుండి. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును,
పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో, ఆ తర్వాత అలాగే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ మరణము నుండి మనలను విడిపించటానికి, ప్రతి మనుష్యుని యొక్క మరణం, 15వ వచనం చూడండి ఏమని రాయబడి ఉంది. అయితే అపరాధము కలిగినట్టు కృపావరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకులు చనిపోయిన ఎడల మరి ఎక్కువగా దేవుని కృపయు యేసుక్రీస్తును ఒక మనుష్యుని కృపచేతనైన దానమును అనేకులకు విస్తరించెను. ప్రియులారా, నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణమిచ్చిన మనుష్య కుమారుడు. మనం మరణించాలి, మనకు బదులుగా ఆయన మరణించాడు. కారణం ఏంటంటే ఆయన రక్తము చిందించాడు. రక్తము పాపముల కొరకై ఆయన రక్తము చిందించాడు. ఆయన రక్తము ద్వారా మనకు పాప క్షమాపణ. అందుకే ఉదయకాలపు వేళ మనం ఆరాధన చేయాలి. రెండవ సంగతిని అక్కడే మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మరలా చదువుకుందాం. చూడండి, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. రెండవది, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? మొదటిది, ఆయన గతములో ప్రాణమిచ్చిన మనుష్య కుమారుడు, ప్రాణమిచ్చిన మనుష్య కుమారుడు. రెండవది, ఆయన పరలోకములో కూర్చున్న మనుష్య కుమారుడు. పరలోకములో ఆయన కూర్చున్నాడు. పరలోకములో ప్రధాన యాజకుడుగా ఆయన కూర్చున్నాడు. అంటే అర్థమేమి? మానవుల కొరకు ఆయన చేయవలసిన కార్యమును ఆయన ముగించి ఆయన కూర్చున్నాడు. భూలోకములో ఉన్న ప్రధాన యాజకులు ప్రత్యక్షపు గుడారములో కూర్చోడానికి వారికి పీట లేదు. కారణం ఏంటంటే నిత్యము బలులు వస్తూ ఉన్నాయి, బలులు అర్పిస్తూనే ఉన్నారు. పాపానికి బలులు అవి జరుగుతూనే ఉన్నాయి. పాప క్షమాపణ కలగడము లేదు. పాపములు మూసివేయబడుతున్నాయి, పాపములు ఎత్తివేయబడలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక్కసారి ఈ భూలోకానికి దిగివచ్చి ఒక్క బలి ద్వారా మనందరి పాపములకు ఆయన విమోచనము కలిగించి ఆ కార్యమును ముగించి ఆయన మహామహుని సింహాసనమందు దేవుని కుడిపార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనములో రాయబడి ఉందండి, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధ ఆలయమునకు, అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆసీనుడాయను. కార్యమును ముగించాడిక. మరొక బలి అవసరం లేదు. ఆయన బలి సంపూర్ణమైన బలి, సదాకాలము నిలుచు బలి. ఒక్క అర్పణ, ఒక్క బలి ద్వారా మనందరి పాపములకు పరిహారమును ఆయన చెల్లించి మన పాపములను ఆయన ఎత్తివేసెను. కాబట్టి మొదటిది, ఆయన ప్రాణమిచ్చిన మనుష్య కుమారుడు పాపముల కొరకే రక్తమును చిందించాడు. రెండవది, ఆయన పరలోకములో కూర్చున్న మనుష్య కుమారుడు ప్రధాన యాజకుడుగా ఆయన మన పాపములకు రావలసిన ఆ క్రయధనమును చెల్లించి దానిని ఆయన ముగించాడు. మూడవ మాటను మనము గమనిద్దాం. అక్కడే చూడండి, 9వ వచనం 2వ అధ్యాయం హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు దేవదూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. కిరీటధారి ఆయన మరలా భూలోకానికి ఆయన దిగి రాబోతున్నాడు. ఎలా రాబోతున్నాడు అంటే, పరిపాలించుటకై వచ్చు మనుష్య కుమారుడు, పురాణమిచ్చిన మనుష్య కుమారుడు, పరలోకములో కూర్చున్న మనుష్య కుమారుడు,
ఆయన పరిపాలించుటకై వచ్చు మనుష్య కుమారుడు. ఆయన తల మీద కిరీటమున్నది. మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనములో ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనం, ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనయుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అనేక కిరీటములు, అంటే అన్నిటిపైన ఆయన రాజు, రాజులకు రాజు. ఆయనే ఈ భూమి మీద రాజ్యమును స్థాపించేవాడు. 1000 ఏండ్లు ఆయన పరిపాలించేవాడు. అయోగ్యులమైన మనకు ఆయనతో కూడా పరిపాలించే భాగ్యం, ఆ పరిపాలనలో ఆయనతో కూడా ఉండే భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఇన్ని గొప్ప ధన్యతలు ప్రియులారా. పాపములో ఉండి, శాపములో ఉండి, యుగయుగాలు అగ్నిగుండానికి వెళ్ళిపోవలసిన నీవు నేను పాపము నుండి విమోచించటానికి ఆయన ప్రాణమిచ్చిన మనుష్య కుమారుడుగా వచ్చాడు. మన పాపములను క్షమించాడు. అందుకే ఆయన్ని ఆరాధించాలి. ఆయన కార్యమును ముగించి ఆయన పరలోకములో కూర్చున్నాడు. మన కొరకై ప్రధాన యాజకుడుగా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మన బలహీనతలను ఎరిగినవాడు, మనకు సహాయము చేయుచున్నవాడు. అందుకే మనం ఆయన్ను ఆరాధన చేయాలి. మూడవది, ఆయన పరిపాలించుటకు రాబోచున్న మనుష్య కుమారుడు. ఆయనతో కూడా ఈ భూమి మీద మనము పరిపాలన చేసే భాగ్యం, అటు పిమ్మట యుగయుగాలు నిత్యత్వములో సదాకాలం ఆయన్ను ఆరాధిస్తూ ఉండే భాగ్యాన్ని ఆయన అనుగ్రహించి ఉండగా, ఈ ఉదయకాలం మనం రొట్టె విరిచే కూడికకు చేరి వచ్చి ఉండగా, ఆరాధన కొరకై చేరి వచ్చి ఉండగా, ప్రభువా, నీవు మహోన్నతుడవై ఉన్న దేవుడవు, మా కొరకై మనుషుడవుగా దిగి వచ్చారు, ప్రాణమిచ్చారు, పరలోకములో నేడు మా కొరకై విజ్ఞాపన చేస్తున్నారు. మమ్మను మీతో కూడా ఏలువారిగా మమ్మను చేశారు. యుగయుగాలు మీతో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. ఇన్ని మేళ్ళు చేసిన మీకు మేమేమి చెల్లించగలం ప్రభువా? మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధన మీకు అర్పిస్తున్నాము అని మన హృదయాల్లో సిద్ధపరిచిన స్తుతులను ఆ ప్రభు పాదాల మీద పోసి ఆయన్ని ఆరాధించటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను సహాయమును మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.